తన కుమారుడి అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగి రమేష్ పలు ఆరోపణలు చేశారు. ఇలాంటివి తగ్గదంటూ హెచ్చరించారు. అయితే జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్. దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం సార్. మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా మా కుమారుడు తప్పు చేసి ఉంటే శిక్షించిన అదొక అందం, కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. మరి ఈరోజు బెదిరింపు ధోరణిలో మీకు పిల్లలు ఉన్నారు, సమయం మాకు వస్తుందని బెదిరిస్తూ ఉన్నారంటే అంటే మీరు ఎంత దిగజారిపోతున్నారని చెప్తా ఉంటారు అవకాశవాదిలాగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజాహితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తులేదా? హుందాతనం గుర్తులేదా? ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఉన్నావు. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న బాలుడు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు. ఆ రోజు కులం గుర్తులేదా? ఈరోజు గౌడు బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతూ ఉంది అన్నావు. మీ అందరూ కూడా చూడాలి.